నీతిమంతుడిగా దేవుడు మార్చడానికి ఆయన జీవితంలోనికి ఏం రానిచ్చారు? శ్రమను రానిచ్చారు. తనకున్న వాటిని తీయటం ప్రారంభించారు దేవుడు. తనకున్న వాటిని ప్రభు తీసేస్తా ఉంటే తాను ఏమంటా ఉన్నారంటే, ప్రభువా నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు. స్నేహితులను గమనించాలి. దావీదు భక్తుడు కూడా తను పశువులను లేదా గొర్రెలను కాచుకుంటున్నటువంటి పరిస్థితుల నుండి తనని దేవుడు రాజయ్యేలా చేశారు. రాజైన తరువాత ఆయన మనసంతా కూడా చాలా భక్తి పారవశ్యతతో నిండిపోయింది. మందసాన్ని తెచ్చుకొని తన ఉంటున్నటువంటి చోట ఉంచుకోవాలి అని దావీదు చాలా తాపత్రయపడ్డాడు. దేవుని పట్ల ప్రేమతోటి మందసాన్ని తెచ్చుకోవాలనుకున్నాడు. యథార్థమైనటువంటి మనస్సుతో ఆశపడ్డాడు. కానీ స్నేహితులను గమనించాలి, యథార్థవంతుడైనటువంటి దావీదుని నీతిమంతుడిగా మార్చడానికి దేవుడు శ్రమల గుండా ఆయనను వెళ్ళనిచ్చారు. అందుకని దావీదు ఏమంటాడో తెలుసా? శ్రమల వలన నేను దీనుడను అయ్యాను అంటాడు. నేను శ్రమల పాలై దీనుడనైతే, శ్రమల పాలయ్యి నేను దీనుడనయ్యాను. స్నేహితులను గమనించాలి. కాబట్టి అసలు ఆ దీనత్వం అంటే ఏమిటి? ఆ యొక్క నీతి అంటే ఏమిటి? అలాంటి నీతి, అలాంటి దీనత్వాన్ని మన జీవితాల్లో, మన భక్తిలో మనం కలిగి ఉన్నట్లయితే యేసయ్య మనల్ని చూసినప్పుడు మన విషయమై ఆయన సంతోషపడకుండా ఉండరు. ఆయన సొంత ప్రజల దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఆయన మహత్కార్యాలు చేయలేక ఆయన వెళ్ళిపోయారా? మన జీవితాలను చూస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు ఉద్దేశించినటువంటి గొప్ప కార్యాలు మన జీవితాలలో చేయకుండా ఆయన ప్రక్కకు వెళ్ళిపోతూ ఉన్నారేమో. మనం యథార్థవంతులంగా కనిపిస్తుండొచ్చు, న్యాయవంతులంగా కనిపిస్తుండొచ్చు, కానీ ప్రభు ఆశిస్తున్నటువంటి ఆ యొక్క నీతిమంతులంగా మనము మార్చబడుతూ ఉన్నామా? ఈ రాత్రి మనం ప్రశ్నించుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఏమిటి ఆ నీతిమత్వం? దయచేసి ఒకసారి అపోస్తుల కార్యాలు ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని, ఈ నీ చెడుతనాన్ని మానుకొని మారు మనసు ప్రభువును వేడుకొనుము. నీ హృదయంలో ఏమి లేదు? యథార్థత లేదు. నీ హృదయము దేవుని సన్నిధిలో యథార్థమైనదిగా లేకపోవటాన్ని బట్టి నేను నిన్ను తృణీకరిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆది కాండంలో అబీమెలెకు అనేటువంటి ఒక రాజును చూస్తాం. ఆది కాండం 20వ అధ్యాయంలో తనను చూస్తాం. తను అబ్రహాము భార్య అయినటువంటి శారాని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నారు. దర్శనంలో మాట్లాడుతూ అబ్రహాము అబీమెలెకు, నీవు నీ అంటే చేర్చుకునే స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తం నువ్వు చచ్చినవాడు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా ఇట్టి నీతి గల జనమును ఆత్మ చేయదు. అబీమెలెకు ఏమంటున్నాడు చూసారా? ప్రభువా ఇట్టి నీతి కలిగినటువంటి జనాన్ని ఆత్మ చేయదు. ఈమె నా చెల్లిని అతను నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతను నా అన్నను, నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేస్తున్నాను. అక్కడ చూడండి, ఆ గారడి సీమోనుతో పేతురు భక్తుడు, నీ హృదయం దేవుని దగ్గర యథార్థంగా లేదు. ఈ అబీమెలెకు అంటున్నాడు, ప్రభువా నీ ఎదుట నా హృదయం యథార్థంగా ఉంది. బట్ స్టిల్ అబీమెలెకు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా లేకపోయాడు. నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు, కానీ నువ్వు ఇంకా దేవుని నమ్మినటువంటి వ్యక్తివి కాదేమో. నువ్వు న్యాయంగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు అన్నిటిలో, కానీ ఇంకా నువ్వు దేవుని సన్నిధిలో నీతిమంతుడుగా ఎంచబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. అబీమెలెకు చాలా యథార్థవంతుడండి. అబీమెలెకు గురించి మనం ఎప్పుడు గొప్పగా చెప్పుకోలేము. ఎప్పుడన్నా చెప్పుకున్నామా అబీమెలెకు గురించి? లేదు. కానీ అబీమెలెకు అండి, అబ్రహాము భార్య అయిన శారా ఎంతో రూపసి, కానీ ఆమెను తన ఇంటిలోనికి చేర్చుకున్న తర్వాత కూడా
తను ఆమె దగ్గరకు వెళ్ళలేదు. సరే, అక్కడ దేవుడు అంటున్నారు, నువ్వు యథార్థ హృదయంతో ఉన్నావు కనుకనే నేను కూడా నిన్ను ఆమె దగ్గరకు రానివ్వకుండా అడ్డుపడ్డానని ప్రభు అంటాను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేస్తామని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించుతుంది, అందుకే నేను ఆమెను ముట్టనే లేదు. ప్రియమైనటువంటి వారులారా, ఆ దేశంలోకెల్లా బహురూపసిగా ఉంది, కానీ కనీసం ముట్టను కూడా ముట్టలేదట. ఎంత మంచోడండి. యోసేపు ఫరో భార్య, పొతిఫరు భార్య పురికొల్పినప్పుడు ఆ పురికొల్పుకు లోబడలేదని యోసేపుని ఎంత గొప్పగా ఎంచుకుంటాం, అంతే గొప్పగా అబీమెలెకును కూడా ఎంచుకోవాలండి. ఎంతో యథార్థంగా ఉన్నాడు, ఎంతో నమ్మకంగా ఉన్నాడు, ఏ తప్పు చేయలేదు తన శరీరంతో. కానీ ఇంకా దేవుడికి నువ్వు సరిపడినటువంటిది కాదు. ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనం భక్తిలో చాలా యథార్థంగా మనం కనిపిస్తుండొచ్చు, కానీ నువ్వు ఆయన సన్నిధిలో నీతిమంతుడుగా ఉన్నావా? యోబు గ్రంథం 40వ అధ్యాయంలోనికి వద్దాం. దయచేసి ఒకసారి మనం గమనిద్దాం. యోబు గ్రంథం 40వ అధ్యాయం. అక్కడ దేవుడు యోబుతో మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మొదటి వచనం నుండి చదువుకుందాం. మరి యెహోవా యోబునకు ఎలా ప్రత్యుత్తరం ఇచ్చాడు? యోబుతో ఇలాగూ మాట్లాడుతున్నారు. ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తులకు దేవునితో వాదింపవచ్చునా? సర్వశక్తుడకు దేవునితో వాదించదగునా? దేవునితో ఒకసారి ఆగుతామండి. దేవుడు ఏమని ప్రశ్నిస్తున్నారు తెలుసా? దేవుడు ఎవరట? సర్వశక్తి కలిగినటువంటి ప్రభు. ఈ మాట అర్థమైందా? దేవుడు ఎవరు? అంటే ఏ రకమైన శక్తి అయినా సరే దేవుడే కలిగి ఉన్నారట. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ రెండు విషయాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మొదట, దేవునికి నీతిమంతులంగా మనం కనపడాలంటే మొదట మనం ఎవరో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎవరో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మొదటి విషయం, యోబుతో మాట్లాడుతూ యోబుతో ఏమంటున్నారంటే, యోబు, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి. శక్తి అన్న మాటకి నేనే నిర్వచనం. ప్రభు చెప్తున్నటువంటి మాట. ఆయన లేకుండా ఏ శక్తి లేదు. మన ఒంటిలో శక్తి కానివ్వండి, మనం చేస్తున్నటువంటి యంత్రాలు శక్తి అనుకుంటున్నాం, కానీ ఆయన సర్వశక్తులు ఆయన యందే ఉన్నాయి. యోబు, నువ్వు ఇది అర్థం చేసుకున్నావా? మనం యథార్థంగా ప్రవర్తిస్తున్నాం, బాగుంది, కానీ నీ భక్తిలో ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అని నువ్వు అర్థం చేసుకున్నావా? శిష్యులు ఆ తుఫానులో చిక్కుబడ్డారు, ప్రభువును లేపారు. ప్రభువా, మేము నశించిపోతున్నాం. ప్రభు లేచి నెమ్మలించమని ఆజ్ఞాపించారు. ఆ తుఫాను ఆగిపోయింది. ఆ శక్తిని చూసి వారు ఆశ్చర్యపడ్డారు. ప్రియమైనటువంటి వాళ్ళని గమనించాలి. ఇక్కడ మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఆ ఊరు మనుషులు ఏమనుకున్నారో తెలుసా? ఆయన చేస్తున్నటువంటి బోధన విని వారు ఆశ్చర్యపడ్డారట. అరే, ఈయనకి ఈ జ్ఞానం ఎవరు నేర్పారు? ఎక్కడి నుండి వచ్చింది జ్ఞానం? జ్ఞానం ఆయనకుంది అంటే అవతల ప్రక్క ఏంటనమాట, నీకు జ్ఞానం ఉంది అని నేను అర్థం చేసుకున్నప్పుడు నా జ్ఞానం లేదని అర్థం అవుతుంది కదా. చూడండి, వాళ్ళు కొంతవరకే అర్థం చేసుకున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నారు? నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ జీవితంలో ఆయన ఏమైనా చేయగలిగినటువంటి దేవుడు. నిన్ను క్రింద కూర్చోపెట్టగలరు, పైన కూర్చోపెట్టగలరు. కీర్తనకారుడు అంటూ ఉన్నారు, పడమటి నుండి తూర్పు నుండి కానీ పడమటి నుండి కానీ హెచ్చు కలగదు. ఎక్కడి నుండి కలుగుద్దట? దేవుడు ఆయన ఒకరిని హెచ్చించాలని, 75వ కీర్తనం, ఆయన ఒకరిని హెచ్చించాలంటే ఆయన హెచ్చిస్తారట, ఆయన ఒకరిని తగ్గించాలంటే ఆయన తగ్గిస్తారు. తూర్పు నుండి పడమర నుండి హెచ్చు కలగదు. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. ఈ రోజున చాలా మంది ఆ దిక్కు ఈ దిక్కు, ఆ దిక్కు వలన మాకు మేలు జరుగుద్ది, ఈ దిక్కు వలన మాకు మేలు జరుగుద్ది అని అనుకుంటున్నారు. తూర్పు దిక్కో పడమర దిక్కో ఇంకొక దిక్కో